వల్మీక మృత్తిక అనగా పుట్టమన్ను. అదేవిధంగా మన గంగా మృత్తిక ఉన్నది, ఆ తులసి మృత్తిక ఉన్నది, అశ్వత్థ వృక్ష మృత్తిక ఉన్నది. అదేవిధంగా ఇంకా అశ్వశాల మృత్తికని, ఇంకా గోశాల మృత్తికని, ఇటువంటి చతుష్పథ మృత్తికలని, ఇవన్నీ కూడా 8 రకాలు ఉన్నాయి. ఈ రకాల్లో ఏ రకమైనటువంటి మృత్తిక తీసుకుని మనం పార్థివలింగం చేసుకుని, పార్థివముగా మట్టితో చేసుంటే లింగాన్ని మనం ఎడమ చేతిలో పెట్టుకుని శుభ్రంగా ఆ లింగం తయారు చేసి ఆ లింగానికి ఆ భస్మం ధారణ చేసి ఆ విధంగానే షోడశోపచార పూజములు అనగా ధ్యాయామి, ఆవాహయామి, హేమసింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, భస్మం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, బిల్వదళం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, అమృత నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, షోడశ హారతి సువర్ణ మంగళహారతిని సమర్పయామి, సువర్ణపుష్ప దక్షిణాం సమర్పయామి, ఆత్మప్రదక్షిణస్కారం సమర్పయామని ఈ షోడశోపచారములతో పూజ చేసి ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారికి ఎల్లప్పుడూ కూడా ఈ రావణాసురుడు కూడా వల్మీక మృత్తిక చేత తను శివైక్యాన్ని పొందాడనమాట. ఆ శివుణ్ణే తనలోకి రమింపచేసుకున్నాడు. అటువంటి శివుణ్ణి తనలో పెట్టుకుని ఆ శివుని యొక్క అనుజ్ఞ చేత తను త్రిలోకాలు కూడా తనే ఆ ఈశ్వరుడితోనే భాషిస్తూ ఆ విధంగా ఈశ్వర ముక్తి పొందాడని చెప్పేసి ఈ యొక్క భావము అందరూ కూడా సమస్త సుఖములు కష్టములని కూడా తొలగిపోయి సుఖాలు సంప్రాప్తిస్తాయని చెప్పేసి, అదేవిధంగా సంతానం లేని వాళ్ళ సంతానం కలుగుతుందని, ఐశ్వర్యం కావలసిన ఐశ్వర్యం కలుగుతుందని, ఈ దరిద్ర బాధ పూర్తిగా తొలగిపోయి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది చివరికి శివైక్యం పొందుతారని చెప్పేసి శాస్త్రము.